ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మీనరాశి వారికి ఈ వారం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలే కనబడుతూ ఉన్నాయి. లాభస్థాన స్థిత గ్రహ సంపత్తి చాలా యోగ్యమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది. లాభమందు రవి, లాభమందు కుజుడు, లాభస్థానమందు శుక్రబుధులు, జన్మరాశి స్థిత చంద్రుడు వెరసి 5 గ్రహాల తాలూకు అనుకూలతలు కనబడుతూ ఉన్నాయి. మీనరాశి వారు దృష్టిలో పెట్టుకోవాలి, ఇన్ని గ్రహాలు యోగించడం అనేటువంటిది చాలా అరుదుగా మీరున్నటువంటి సందర్భాల్లో కనబడుతూ ఉంటుంది. ఈ అవకాశాలు చాలా తక్కువ సార్లు వస్తాయి. అందుకని ఈ వారము వచ్చేటువంటి వారంలోనే ప్రధానంగా మీ పనులన్నీ కూడా పూర్తి చేసుకోవడం చెప్పదగినటువంటి సూచన. అంతేకాకుండా ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాలు, అలాగే ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు, మరీ ముఖ్యంగా కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నిట్లోనూ కూడా సానుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. ప్రత్యేకించి అదృష్టం అనేటువంటిది చాలా కాలం తర్వాత కనబడుతూ ఉంటుంది. దేశాంతర వాసం చేయడానికి, విదేశీ విద్య, విదేశీ ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయాలు, అలాగే ఇక్కడ స్వదేశాల్లో ఉద్యోగము, విద్యా సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా సానుకూలంగానే కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి మీనరాశి వారికి ఇందాక చెప్పినట్టు అదృష్టం అనేటువంటిది చాలా కాలం తర్వాత కనబడుతూ ఉంటుంది. కులాచారాలను పాటిస్తూ ఉండడం, శుభ కార్యక్రమాల గురించి మాట్లాడుకుంటూ ఉండడం, ఆకస్మికంగా ధనప్రాప్తి కలగడం, అలాగే మీకు కూడా అనుకోకుండా డబ్బు రావడం అనేటువంటి విషయాలు కూడా ప్రత్యేకించి కనబడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఒక రకమైనటువంటి ధైర్యం ఉంటుంది. మనం ఇంత కష్టపడ్డాం కదా, కష్టానికి తగ్గ ప్రతిఫలం వస్తుంది, మనకి సహాయం చేసేటువంటి వారు ఉన్నారు, మన వెనకాల కొంత సపోర్ట్ దొరికింది అనేటువంటి ఒక భరోసా కూడా ఈ రాశి వారికి ఈ వారంలో కనబడుతూ ఉంటుంది. మొత్తం మీద గత వారాలతో పోల్చుకుంటే ఈ వారం మీనరాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మానసిక ప్రశాంతత, ఆర్థికాభివృద్ధి, కుటుంబాభివృద్ధి, ఉద్యోగాభివృద్ధి, వ్యాపారాభివృద్ధి, పదవీ యోగము, వస్తులాభము, వస్త్ర, వాహన, భూ సంబంధమైనటువంటి లాభాలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ ఫలితాలన్నింటినీ కూడా మనం ఆశించవచ్చును. మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాల కోసమై చక్కగా ఈ రాశి వారు ఎక్కువగా అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన, ముఖ్యంగా శ్యామల దండకాన్ని ప్రతిరోజు పారాయణ చేయగలగడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. స్వస్తి.